వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాను శాసించిన కిలేడి అరుణ నిన్న విజయవాడ కోర్టు ప్రాంగణంలో వీరంగం సృష్టించింది. నాకు డబ్బులిచ్చావా, ఎప్పుడిచ్చావో నీ సంగతి చూస్తా, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాశనం చేస్తానంటూ ఆమెపై ఫిర్యాదు చేసిన వాసిరెడ్డి రమేష్ బాబు అనే వ్యక్తిపై పోలీసుల సమక్షంలోనే ఊగిపోయింది. రమేష్ నుంచి వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని 24.50 లక్షలను 2 విడతలుగా అరుణ వసూలు చేసింది. ఈ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఒంగోలు జిల్లా జైలులో ఉన్న అరుణను పీటీ వారెంట్పై విజయవాడ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసి రమేష్ బాబు అక్కడికి వెళ్లారు. కోర్టు ప్రాంగణంలో అతన్ని చూసిన అరుణ చిందులేసింది. నువ్వు నాకు డబ్బులిచ్చావా, ఎక్కడిచ్చావో, బయటకు వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తా అని బెదిరించింది. దీంతో పోలీసులు ఆమెను వేగంగా కోర్టు హాలు వద్దకు తీసుకెళ్లారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. నవీన్, గత ప్రభుత్వంలో అల్పల్ చేసి అందులో డబ్బుతో చేసిన కిలాడిగా పేరు పొందిన అరుణ నిన్న విజయవాడ కోర్టు బయట హల్చల్ చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తామంటూ చాలా మంది లక్షల రూపాయలు వసూలు చేశారు. అందులో భాగంగా రమేష్ అనే వ్యక్తి గారు కూడా లక్షల రూపాయలు వసూలు చేశారు. అయితే ఆ ప్రభుత్వం సమయంలో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ అరుణ ఆగడానికి అంతే లేకుండా పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది అరుణ వ్యవహార తెలిపి అలాగే డబ్బులు వసూలు చేసిన పైనంతా కూడా చాలా ఫిర్యాదు చేశారు. రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీంతో ఇప్పటికే ఆమె జైల్లో ఉండగా పీటీ వారెంట్తో నిన్న విజయవాడ ఆ కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఈ కేసు విచారణకు హాజరైన రమేష్ పై ఒకసారి దూసుకెళ్తూ మీ సంగతి తెలుస్తాను, మీ అంచు చూస్తానంటూ కూడా బెదిరిస్తారు. నాన్నగా ఫిర్యాదు చేస్తామంటూ కూడా అడావు చేస్తే ఒకసారిగా సెక్యూరిటీ ఎస్కార్ట్గా వచ్చిన పోలీసులు కూడా కంగారు పడ్డారు. వెంటనే ఆమెను అక్కడి నుంచి కోర్టు హాల్ వైపు తీసుకెళ్లిపోవడంతో ఆమె అరుపులు అయిపోయింది. అయితే మళ్ళీ బయటకు వచ్చి కేసు విచారణ తర్వాత రిమాండ్ విధించగా మళ్ళీ బయటకు తీసుకొచ్చిన తర్వాత కోర్టు గేటు బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదేవిధంగా రమేష్ ని దూషిస్తూ కూడా బూతులిచ్చారు. దీంతో అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోతూ వెంట చూశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా చేసిన అడావుని చూసి అన్నీ అక్కడి నుంచి పోలీసు ఎస్కార్ట్ జీబులో ఎక్కించుకుని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోవడంతో వివాదం సర్దుమైంది. కానీ అరుణ తీరుపై మాత్రం న్యాయవాదులు అందరూ కూడా ఎవరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందరూ ఇప్పుడు కూడా అదే విధంగా బెదిరిస్తూ అందరినీ తన కేసులు బయటపడడానికి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.